ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఉన్నారు కదా, మీకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు అంటే ఎవరు సార్? నేను చాలా ఆలోచన చేయాలి, ఎందుకంటే అందరు క్లోజే. ఓకే. అంటే రెగ్యులర్ గా టచ్ లో ఉండే నాకు శత్రువులు అంటూ లేరు, అజాత శత్రువుని. అదే అందరూ బాగా తెలిసిన వాళ్ళు, అందరూ మిత్రులు. ఎవరితో కలహాలు పొరపచ్చాలు అలాంటివి ఎక్కడా లేవు. అంటే ఫ్రెండ్స్ లాగా అప్పుడప్పుడు కలుస్తూ మాట్లాడుకుంటూ భరణి కలుస్తుంటాడు, అప్పుడప్పుడు కలుస్తుంటాము. నేను వెళ్తుంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఓకే. రఘునాథ్ రెడ్డి ఉండేవాడు కొంతకాలం, ఇప్పుడు హెల్త్ బాగాలేక అతను ఇంట్లో ఉన్నాడు. బాగా తెలిసిన వాళ్ళు, బాగా క్లోజ్గా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు ఓకే అనుకూలంగా ఉండేవాళ్ళు. వర బాగా తెలుసు, ముళ్ళపూడి వర. రాజీవ్ అంటే రాజీవ్ కనకాల నా మేనరుడే. ఓకే. మా అక్క కొడుకు రాజీవ్ కనకాల. ఓకే. మై సిస్టర్స్ సన్. నా మేనరు చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను మేము. ఓకే. విషయం ఎక్కడ? వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి కూడా యాదగిరిగుట్టలో అయింది 71 లో. ఓకే. ఆ పెళ్లిలో కూడా ఉన్నా నేను. మేనల్లుడు అంటే ఎలా సార్? ఎలా? అక్క కొడుకు. ఓకే. సిస్టర్స్ సన్. వాళ్ళ మదర్ మా సిస్టర్. సో ఓకే, సొంతకేనా? సొంత అక్కయ్య అంటే పెద్దమ్మ కూతురు. ఓకే. అది సొంత అక్కయ్య కిందే లెక్క. అదే ఎప్పుడు అక్కయ్య అక్కయ్య అని చిన్నప్పటి నుంచి బాగా. ఆమె నాటకాలు వేస్తున్నప్పటి నుంచి కూడా, రవీంద్ర భారతిలో నాటకాలు వేస్తున్నప్పుడు మేము సెక్యూరిటీగా వెంట వెళ్ళేవాళ్ళం. ఓకే. ఆమె వెంట. వాళ్ళిద్దరూ చాలా మందిని నటీనటులుగా తీర్చిదిద్దారు. చిరంజీవి గారు కూడా ఒక స్టూడెంటే, రజనీకాంత్ స్టూడెంటే, రాజేంద్ర ప్రసాద్ స్టూడెంటే. మరి మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఇంకా కొంచెం మెరుగ్గా నేర్చుకుందామని వెళ్ళలేదు అటువైపు? అంటే నేను ఆఫీస్ అంటుంటే కదా ఉద్యోగం. ఓకే. ఏదో టైం పాస్ కన్నట్టు చేసేసారు. అది నేను రిటైర్ అయ్యేదాకా అడపాదడపా చిన్న చిన్న క్యారెక్టర్లు వేసేవాడిని తప్ప ఇదే జీవితము అన్నట్టుగా పూర్తిగా దీని మీద దృష్టి పెట్టింటే ఈ పాటికి డెఫినెట్ గా వచ్చేది. మా బారు కూడా, బారు అంటే బావుగారు దేవదాస్ కనకాల, నేను బారు అని పిలిచేవాడిని ఆయన్ని, ఆయన నన్ను బారు అనేవాడు. బట్ ఎప్పుడు బారు పోలేదు, పిలవడం వరకే బారు, షార్ట్ ఫామ్ బావగారు బారు. మరి ఎప్పుడైనా ఫీల్ అవుతుంటారా ఇండస్ట్రీలోకి అప్పుడే వచ్చేసి ఫుల్ ప్లేజ్ గా దీని మీద దృష్టి పెట్టుంటే బాగుండేది? లేదండి, ఎందుకంటే నేను ఉద్యోగంలో ఉన్నందుకు నా 2 తమ్ముళ్ళు, 2 చెల్లెళ్ళు, మదరు, వాళ్ళని పైకి తీసుకురావడము ఇవన్నీ కుదిరే. ఇండస్ట్రీలోకి వచ్చింటే ఎట్లా ఉండేదో చెప్పండి. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి చెప్పలేము, ఒకవేళ ఏమీ రాకుంటే. చాలా మంది అట్లా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరంతా మీరు రాకపోయినా మిమ్మల్ని ఎత్తుక్కొని వచ్చారు కదా కోదండరామిరెడ్డి గారు. వెతుక్కొని రాలేదు, అనుకోకుండా కలిసాము ఆఫీసులో అట్లా.